సమాజంలో నేర నియంత్రణ, శాంతి భద్రతలు కాపాడడమే వారి విధి. సరిహద్దుల్లో దేశాన్ని రక్షించేందుకు సైనికులు ఎన్ని త్యాగాలు చేస్తారో అంతర్గత భద్రత కోసం వారు అంతే శ్రమిస్తారు. విధి నిర్వహణలో ప్రతి ఏడాది ఎంతో మంది పోలీసులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ ఏడాది దేశవ్యాప్తంగా 437 మంది విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోగా మన రాష్ట్రంలో 4 అమరులయ్యారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా ఈటీవీ ప్రత్యేక కథనం. సరిగ్గా 56 ఏళ్ల క్రితం జమ్మూ కశ్మీర్లోని లడక్ ప్రాంతంలో చైనా బలగాలతో పోరాడుతూ సీఆర్పీఎఫ్ ఎస్ఐ కరణ్ సింగ్ నేతృత్వంలోని 10 మంది జవాన్లు వీరమరణం పొందారు. అప్పటి నుంచి అక్టోబర్ 21న దేశవ్యాప్తంగా పోలీసు అమరవీరుల దినాన్ని జరుపుకుంటున్నారు. ప్రతి ఏడాది దేశవ్యాప్తంగా అనేక మంది పోలీసులు విధి నిర్వహణలో అమరులవుతూనే ఉన్నారు. ఈ ఏడాది దేశంలో ఉగ్రవాదులు, మావోయిస్టులు, సంఘ విద్రోహ శక్తుల చేతుల్లో 437 మంది విధి నిర్వహణలో మరణించారు. మన రాష్ట్రంలోనూ సిమీ ఉగ్రవాదుల ఉన్మాదానికి 4 బలయ్యారు. ఆంధ్రప్రదేశ్లో 14 మంది పోలీసులు మరణించారు. ఈ ఏడాది ఉత్తరప్రదేశ్లో అత్యధికంగా 108 మంది పోలీసులు చనిపోగా ఛత్తీస్గఢ్లో 37 మంది, జమ్మూ కశ్మీర్లో 24, పశ్చిమ బంగాలో 23 మంది విధి నిర్వహణలో అసువులు బాశారు. ఢిల్లీలో 14 మంది, జార్ఖండ్, కర్ణాటకల్లో 11 మంది, మహారాష్ట్రలో 10 మంది చనిపోయారు. కేంద్ర బలగాల్లో అత్యధికంగా బీఎస్ఎఫ్ సిబ్బంది 47 మంది వీరమరణం పొందగా 31 మంది సీఆర్పీఎఫ్ సిబ్బంది అమరులయ్యారు. రాష్ట్రంలో ఈ ఏడాది అమరులైన 4 పోలీసులు ఎంతో సాహసం ప్రదర్శించి వీరమరణం పొందారు. ఏప్రిల్ 1న సూర్యాపేట బస్టాండ్లో తనిఖీలు చేస్తున్న పోలీసులపై సిమీ ఉగ్రవాదుల కాల్పుల్లో కానిస్టేబుల్ మహేష్, హోంగార్డ్ లింగయ్య అమరులయ్యారు. సిమీ ఉగ్రవాదులు అస్లాం, ఐజాజ్ల కోసం గాలిస్తుండగానే ఏప్రిల్ 4న నల్గొండ జిల్లా మోత్కూరు మండలం జానకీపురం వద్ద మళ్లీ రెచ్చిపోయారు. ఎదురుపడిన పోలీసులపై ముష్కరులు జరిపిన కాల్పుల్లో కానిస్టేబుల్ నాగరాజు వీరమరణం పొందగా ఎస్ఐ సిద్దయ్య తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. తర్వాత సిమీ ఉగ్రవాదులు అస్లాం, ఐజాజ్లను పోలీసులు హతమార్చారు. అమరులైన 4 పోలీసు కుటుంబాలకు ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ఎస్ఐ సిద్దయ్య భార్యకు ఉద్యోగం, ఇంటి స్థలం మంజూరు చేయాలని పోలీసు శాఖ పంపిన ప్రతిపాదనలు ఇంకా ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. కానిస్టేబుళ్లు, హోంగార్డు కుటుంబానికి నల్గొండ జిల్లాలో ఇళ్ల స్థలాలు మంజూరు చేశారు. నాగరాజు, లింగయ్య, మహేష్ కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని జిల్లా పోలీసులు పంపిన ప్రతిపాదన కలెక్టర్ వద్దే పెండింగ్లో ఉంది. విధి నిర్వహణలో మరణించిన పోలీసులను స్మరించుకునేందుకు ఈ నెల 15న రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. పోలీస్ స్టేషన్లలో ఓపెన్ హౌస్, రక్తదాన శిబిరాలు, వ్యాసరచన, వ్యక్తిత్వ, చిత్రలేఖనం, ఫోటోగ్రఫీ, లఘు చిత్రాల పోటీలు నిర్వహించారు.